ఎలక్ట్రోస్టాటిక్స్ అని సైడ్ హెడింగ్ పెట్టుకోండి, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్స్. మరి ఇక్కడ నేను ఒకటి చెప్తాను చూడు. మా ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి? స్టాటిక్గా ఉండాలి. ఎవరు? ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే మీనింగే అది. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ స్టేషనరీగా కనుక ఉంటే అప్పుడు మనం ఆ ఫీల్డ్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనొచ్చు. నేను ఒకటి చెప్తాను చూడమ్మా. ఎలక్ట్రోస్టాటిక్ అంటే ఏంటి మీనింగ్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ అనేవి ఫీల్డ్ టైంను బట్టి స్టేషనరీగా ఉండాలి, అంటే టైం ఇండిపెండెంట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం అది ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అని చెప్తాం. మళ్ళీ టైం వేరింగ్ ఫీల్డ్స్ వేరు, అది మనం ప్లేన్ వేవ్ ప్రాపగేషన్ లో చూస్తాం. ఓకే, ఇక్కడ ఒకటి సింపుల్ గా ఒకటి మైండ్ లో ఉంచుకో. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ ఏవేంటి అంటే, ఒకటి క్యాపిటల్ ఈ బార్, రెండోది క్యాపిటల్ డి బార్. మా ఈ బార్ అంటేనేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, క్యాపిటల్ డి బార్ అంటేనేమో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఏం చెప్పాను? క్యాపిటల్ ఈ బార్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, క్యాపిటల్ డి బార్ అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, సో కాబట్టి ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఎలక్ట్రిక్ స్టాటిక్ కావచ్చు, టైం వేరింగ్ కావచ్చు, అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ ఏంటి? డి బార్ అండ్ ఈ బార్. డి బార్ అండ్ ఈ బార్ అని కనుక టైంను బట్టి మారకుండా ఉంటే అది ఎలక్ట్రోస్టాటిక్. టైంను బట్టి అవి రెండు మారుతూ ఉన్నాయి అనుకున్నా అది టైం వేరియంట్. సో నువ్వు ఎలక్ట్రోస్టాటిక్ కావచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సంబంధించిన టైం వేరింగ్ ఫీల్డ్స్ అయినా కావచ్చు, ఏదైనా సరే నువ్వు అల్టిమేట్ గా ఫైండ్ అవుట్ చేసేది ఏంటి అంటే డి బార్ ఒకటి, ఈ బార్ ఒకటి, ఇవి రెండు చుట్టూ తిరుగుతావు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే. కాకపోతే ఆ రెండు కనుక విత్ రెస్పెక్ట్ టు టైం మారకపోతే, అంటే కాన్స్టెంట్ గా ఉంటే దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అంటాం. టైంను బట్టి వేరీ అవుతూ ఉంటే దాన్ని ఏమంటాం అంటే టైం వేరింగ్ ఫీల్డ్స్ అంటాం. ఓకే, సో కాబట్టి సింపుల్ గా నీకు డైరెక్ట్ గా తెలియాల్సింది ఏంటి? ఫర్ ఎలక్ట్రోస్టాటిక్స్ లేదా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద ఫీల్డ్ కాంపోనెంట్స్ ఆర్ ఈ బార్ అండ్ డి బార్. అది ఫస్ట్ నీకు తెలియాల్సిన విషయం. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి? ఆ ఈ బార్ అండ్ డి బార్ కనుక స్టేషనరీగా ఉండాలి, అంటే టైంను బట్టి మారకుండా కనుకుంటే, అంటే టైంతో ఇండిపెండెంట్ గా కనుకుంటే అప్పుడు దాన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అంటాం. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడమ్మా. గేట్ లో ఒకసారి 2007 లోనే అడిగారు, వాట్ ఈస్ ద సోర్స్ ఎలిమెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? అసలు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవ్వాలి అంటే ఏంటి సోర్స్ ఎలిమెంట్? మా ఛార్జ్. మా ఛార్జ్ ఎప్పుడైతే నీకు మూవ్ అవుతుందో అప్పుడే కదమ్మా కరెంట్ వచ్చేది. అసలు కరెంట్ అనేది ఫ్లో ఉన్నప్పుడు నీకు అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనే కాన్సెప్టే రాదు. ఓకే, సో కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు మాత్రమే నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వస్తుంది అసలు ఫస్ట్. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటి నేను చెప్పే దాంట్లో? ద సోర్స్ ఎలిమెంట్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇస్ నథింగ్ బట్ ఛార్జ్. ఓకే, సో ఏం తెలుసుకున్నావు ఇప్పుడు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సంబంధించినంత వరకు ఫీల్డ్ కాంపోనెంట్స్ ఏంటి అంటే రెండు. ఒకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్, రెండు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డి బార్. అంటే ఏంటో తర్వాత చూద్దాం. అయితే అవి కనుక టైంను బేస్ చేసుకొని స్టేషనరీ అంటే కాన్స్టెంట్ గా కనుకుంటే దాన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అంటాం. అది మన యూనిట్ యొక్క హెడింగ్. అండ్ అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవ్వడానికి కారణం ఎవరు? ఇట్స్ ఎ ఛార్జ్. మనకి ఛార్జ్ లో 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. ఒకటి పాయింట్ ఛార్జ్, రెండోది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జెస్. పాయింట్ ఛార్జ్ అంటే ఒక పాయింట్ ఛార్జ్ అంతే, సింపుల్. ఒక పాయింట్ Q1 Q2 ఏదో ఒక పాయింట్ ఛార్జ్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జెస్ లో మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. ఒకటి లైన్ ఛార్జ్, రెండు సర్ఫేస్ ఛార్జ్, మూడు వాల్యూమ్ ఛార్జ్. మా చెప్పేది అర్థమవుతుందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సంబంధించిన ఫీల్డ్ కాంపోనెంట్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. దీస్ ఆర్ ద 2 థింగ్స్. అయితే అవి కనుక టైంను బట్టి మారకుండా ఉంటే దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అంటాం, బేసిక్ థింగ్. ఆ తర్వాత అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అసలు జనరేట్ అవ్వడానికి కారణం ఎవరు? ఇట్స్ ఎ ఛార్జ్. ఛార్జ్ లో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పాయింట్ ఛార్జ్, రెండు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జెస్. పాయింట్ ఛార్జ్ అంటే జస్ట్ ఒక పాయింట్ ఛార్జ్ అంతే, 2 కూలుమ్ 3 కూలుమ్ 4 కూలుమ్ అంతే, ఒక సింపుల్ ఒక ఛార్జ్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జెస్ లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. లైన్ ఛార్జ్, సర్ఫేస్ ఛార్జ్, వాల్యూమ్ ఛార్జ్. ఒక లైన్ అక్రాస్ గా ఛార్జ్ మొత్తం అక్యుములేట్ అయిపోయిందాక అది లైన్ ఛార్జ్. ఒక సర్ఫేస్ మొత్తము ఛార్జ్ ఎంక్లోజ్ అయి ఉంటే అది సర్ఫేస్ ఛార్జ్. 3 డైమెన్షనల్ ఫిగర్ లో, అదే 3 డైమెన్షన్ లో కనుక ఛార్జ్ కనుక ఎంక్లోజ్ అయి ఉంటే అది వాల్యూమ్ ఛార్జ్ అవుతుంది ఆబ్వియస్లీ. ఓకే, అది ఇంకొకటి చెప్తాను చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఎలక్ట్రోస్టాటిక్స్, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం, ఎలక్ట్రోస్టాటిక్స్ మొత్తం మనకి 2 లాస్ మీద బేస్ అయి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కూలుమ్స్ లా, రెండోది వచ్చేసరికి గాస్ లా. మా ఏం చెప్పాను? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తం మనకి ఓన్లీ 2 లాస్ మీద బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి కూలుమ్స్ లా, సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే గాస్ లా. ఇచ్చిన ఛార్జ్ కనుక పాయింట్ ఛార్జ్ అయితే, చెప్పే జాగ్రత్తగా వినమ్మా, ఇచ్చిన ఛార్జ్ కనుక పాయింట్ ఛార్జ్ అయితే నువ్వు ఈ బార్ని డి బార్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నువ్వు ఏలా ఉపయోగించాలంటే కూలుమ్స్ లా ఉపయోగించాలి. ఇచ్చిన ఛార్జెస్ కనుక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జెస్ కనుక అయితే నువ్వు ఈ బార్ని డి బార్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం నువ్వు యూజ్ చేయాల్సిన లా ఎలా అంటే గాస్ లా. ఓకే, సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి, పాయింట్ ఛార్జ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జెస్ లో మళ్ళీ 3 టైప్స్, లైన్, సర్ఫేస్, వాల్యూమ్. అయితే మనకి అసలు యాక్చువల్గా బేసిక్ గా ఉండే లాస్ 2 లాస్.
ఏది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఏంటి ఆ 2 లాస్? ఒకటి కులుమ్స్ లా, రెండోది గాస్ లా. కులుమ్స్ లా ఎందుకు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసమే. కాకపోతే ఇచ్చిన చార్జ్ పాయింట్ చార్జ్ అయి ఉండాలి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జ్ కులుమ్స్ లో అప్లికేబుల్ కాదు. ఓకే, కంపల్సరీగా పాయింట్ చార్జ్ అయి ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటి? ఇచ్చిన చార్జెస్ కనుక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్ కనుక అయితే అప్పుడు మనం గాస్ లా అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడు. గాస్ లా అనేది మనం ఎలక్ట్రిక్ ఈ బార్ డి బార్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఎప్పుడు ఇచ్చిన చార్జెస్ కనుక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్ అయితే. అది కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్ అనేది సిమెట్రిక్ గా ఉండాలి. ర్యాండమ్ గా ఉంటే గాస్ లా కూడా అప్లికబుల్ కాదు. ఓకే, కంపల్సరీగా ద డిస్ట్రిబ్యూషన్ షుడ్ బి సిమెట్రిక్ అండ్ ద సర్ఫేస్ షుడ్ బి క్లోజ్డ్. దాన్ని మనం గాసియన్ సర్ఫేస్ అంటాం. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని తర్వాత ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ the field components are in electrostatics or electric field. In electrostatics the field components are electric field intensity bracket lo E bar, electric field intensity bracket lo E bar, electric field intensity bracket lo E bar, comma electric flux density bracket lo D bar. Electric field intensity E bar, comma electric flux density D bar. Electric field intensity E bar, comma electric flux density D bar. Fast note cheyandi. Second point. If E bar comma D bar are independent of time, if E bar comma D bar are independent of time, if E bar comma D bar are independent of time, if E bar comma D bar are independent of time, if E bar comma D bar are independent of time, if E bar comma D bar are independent of time, then it is known as electrostatic field. 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 Next, third point. For electric field, the source element is charged. For electric field, the source element is charged. For electric field, the source element is charged. If for electric field, the source element is charged. For electric field, the source element is charged. Next point, Raskondama, we have two types of charges. We have two types of charges. We have two types of charges. First one, point charge. Second one, distribution of charges. We have two types of charges. First one is point charge. Second one is distribution of charges. Okay. First one is point charge and second one is distribution of charges. Second one is distribution of charges. Next point. We have three types of distribution of charges. We have three types of distribution of charges. We have three types of distribution of charges. ఓకే, సో అవి మీకు తెలుసు ఆల్రెడీ. లైన్ చార్జ్, సర్ఫేస్ చార్జ్, వాల్యూమ్ చార్జ్ రాయకంలేము. అప్పుడే ఒకసారి ఇక్కడ చూడండి. ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ద ఫీల్డ్ కాంపోనెంట్స్ ఆర్ ఈ బార్ అండ్ డి బార్. ఆబ్వియస్లీ మనకు తెలిసిన విషయం అది. అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఫీల్డ్ కాంపోనెంట్స్ అనేది కంపల్సరీగా స్టేషనరీగా ఉండాలి, విత్ రెస్పెక్ట్ టు టైం ఇండిపెండెంట్ గా ఉండాలి. అండ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద సోర్స్ ఎలిమెంట్ ఈస్ చార్జ్. ఓకే, సోర్స్ ఎలిమెంట్ అనేది డెఫినెట్ గా అది చార్జ్ అవుతుంది తెలుసు. మనకు టూ టైప్స్ ఆఫ్ చార్జెస్ ఉంటాయి. ఒకటి పాయింట్ చార్జ్, రెండు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్. ఓకే, సో పాయింట్ చార్జ్ అంటే సింపుల్ పాయింట్ చార్జ్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్ మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్. ఒకటి లైన్ చార్జ్, రెండు సర్ఫేస్ చార్జ్, 3 వాల్యూమ్ చార్జ్. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, we have 3 types of distribution of charges. Line charge, just ఇది నోట్ చేసుకోండి అమ్మ చాలు. ఓకే, ఈ ఫామ్ లో ఒకటి నోట్ చేసుకోండి. ఓకే, Q total is equal to line integral of rho L dl. Line integral of rho L dl. Line integral of rho L dl. మీకు ఇక్కడ ఇది అర్థమైందో లేదో నాకైతే అర్థం కాదు, నేను చెప్తాను చూడు. చార్జ్ యొక్క యూనిట్ ఏంటంటే కూలుమ్స్ అమ్మ. ఓకే, కూలుమ్ యాక్చువల్. దిస్ ఈస్ ద యూనిట్ ఆఫ్ చార్జ్. ఓకే, ఇక్కడ చూడు లైన్ చార్జ్ డెన్సిటీ అన్నావు కదా. లైన్ చార్జ్ డెన్సిటీ అంటే ఏంటి? చార్జ్ పర్ లెంగ్త్ అని మీనింగ్. ఓకే, సో చార్జ్ యూనిట్ ఏంటమ్మా? కూలుంబ్. బై లెంగ్త్ కి యూనిట్ ఏంటి? మీటర్. ఇంటూ రోయల్ ఇంటూ డిఎల్ ఉంది కదా. డిఎల్ అంటే లెంగ్తేగా. లెంగ్త్ యొక్క యూనిట్స్ ఏంటి? మీటర్. సో కాబట్టి మీటర్ క్యాన్సిల్ అయిపోతే నీకు ఎవరు మిగిలేదమ్మా? కూలుంబ్, విచ్ ఈస్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ చార్జ్. ఓకే, సాటిస్ఫై అవుతుంది. ఓకే, సో లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ లైన్ చార్జ్ డెన్సిటీ అన్న చార్జే, లేదా సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అన్న చార్జే, లేదా వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ అన్న కానీ చార్జే. ఓకే, జస్ట్ మీరు 3 ఫార్ములాస్ నోట్ చేసుకోండి. ఆ మ్యాటర్ అంతా రాయాల్సిన అవసరం లేదు, అది మీకు ఆల్రెడీ తెలుసు. అంతే, ఇప్పుడు రాయటం టైం వేస్ట్. ఓకే, రైట్. సో Q total is equal to line integral of rho L dl. ఫస్ట్ వన్ లైన్ చార్జ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి సర్ఫేస్ చార్జ్.
Q total is equal to surface integral of rho s into ds. ఓకే, సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే rho s అంటే సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ అంటే చార్జ్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, సో కాబట్టి కూలూమ్ పర్ మీటర్ స్క్వేర్ ఇంటూ డిఎస్ ఉందిగా. సో ఇంటూ డిఎస్ అంటే దాని యొక్క యూనిట్ కూడా ఏంటి మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేదు అంటే కూలూమ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ది యూనిట్ ఆఫ్ చార్జ్. ఓకే, సో ప్రాబ్లం లేదు. సో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ నీకు ఒకటే గుర్తుండాలి. ఓకే ఫైన్, మనం చార్జ్ ని 3 టైప్స్ లో రాయగలం కదా. ఫస్ట్ ఏంటి, లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ లైన్ చార్జ్ డెన్సిటీ, లేదా సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, లేదా వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. ఈ 3 చార్జ్ కి ఈక్వల్ అవుతాయి. కాకపోతే అది లైన్ చార్జ్, సర్ఫేస్ చార్జ్, వాల్యూమ్ చార్జ్ అనేది నువ్వు రాసి ఇంటిగ్రల్ బేస్ చేసుకొని ఉంటుంది. లైన్ ఇంటిగ్రల్ అంటే సింగిల్ ఇంటిగ్రేషన్ చేస్తావు, సర్ఫేస్ ఇంటిగ్రల్ అయితే డబుల్ ఇంటిగ్రేషన్ చేసి డిఎస్ మనం ముందు రాసాం కదా కోఆర్డినేట్ సిస్టమ్స్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తావు. వాల్యూమ్ అయితే 3 లిమిట్స్ పెట్టుకుంటావు, డివి ప్లేస్ లో అది సబ్స్టిట్యూట్ చేసేసి టకటకలాడి చేస్తావు, అయిపోయింది. ఓకే, సో చాలా సింపుల్ గా ఉంటాయి అమ్మా, కాకపోతే మీరు అర్థం చేసుకోవడం కరెక్ట్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ చార్జ్. ఓకే, ఆబ్వియస్లీ Q total is equal to volume integral of rho v dv simply. Okay, volume integral of rho v dv. మా ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది రియల్లీ వ్యాస్ట్. ఓపిక్గా నేర్చుకోండి, కంపల్సరీగా ఒక 2 మార్క్స్ వస్తుంది, డెఫినెట్గా ఒక 2 మార్క్స్ వస్తుంది. ఓకే, సో లైట్గా తీసుకోవద్దు. ఊరికి వచ్చే మార్క్స్ వేవ్ గైడ్స్ నుంచి, దీని నుంచి, ట్రాన్స్మిషన్ లైన్ ఊరికే వస్తాయి. కాకపోతే జనాలు ఈఎంటీఎల్ అనే ఒక భయం ఉంటుంది, దాంతో చదవరు, అనవసరంగా పోతాయి మార్క్స్. ఓకే, ఇప్పుడు ప్లేన్ వేవ్ ప్రాపగేషన్ ఉంది, మనం ఎంత చదివినా వాడు కష్టంగా ఇస్తే మనం చేయలేము, ఒక్కోసారి ఐడియా రాదు. కానీ ఎలక్ట్రోస్టాటిక్స్ వేవ్ గైడ్స్ అట్లా కాదు, వాడు ఎంత కష్టంగా ఇచ్చినా మనం చేయగలం. సో అట్లాంటి కాన్సెప్ట్స్ మిస్ చేయండి. ఓకే, సో ఇది నోట్ చేశారు అనుకుంటున్నాము. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. వీ హ్యావ్ 2 basic class in electrostatics. We have 2 basic class in electrostatics. We have 2 basic class in electrostatics. We have 2 basic class in electrostatics. First one వచ్చేసరికి Coulomb's law, second one వచ్చేసరికి Gauss law. Okay, we have 2 laws in electrostatics. First one వచ్చేసరికి Coulomb's law and second one వచ్చేసరికి Gauss law. Okay, సో Coulomb's law అంటే ఏంటి, మనం ఏం చేయడానికి Coulomb's law ఈ బార్ డి బార్ ఫైండ్ అవుట్ చేయడానికి, కాకపోతే ఇచ్చిన ఛార్జ్ పాయింట్ ఛార్జ్ అయి ఉండాలి. సిమిలర్ గా Gauss law కూడా ఈ బార్ డి బారే ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ ఇచ్చిన ఛార్జెస్ ఏమై ఉండాలి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జెస్ అయి ఉండాలి. ఓకే ఫైన్, అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటి అనేది ప్రాబ్లమ్స్ లో చెప్తాను. రైట్, సో బై యూజింగ్ Coulomb's law we can determine E bar and D bar obviously due to point charge. ఓకే, అదే Gauss law ఉపయోగించి కనుక అయితే మనం E bar D bar ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ ఛార్జెస్ ఉపయోగించి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జెస్ ని బేస్ చేసుకుని. ఓకే ఫైన్, distribution of by using Gauss law we can determine E bar and D bar due to distribution of charges. Okay, so అయిపోతే Coulomb's law హెడ్డింగ్ పెట్టుకోండి. Coulomb's law, Coulomb's law మా జాగ్రత్తగా చూడు. Let us suppose this is a charge Q1. Let us suppose దిస్ ఈజ్ ఎ పాయింట్ చార్జ్ Q2. ముఖ్యంగా చెప్పానమ్మా నేను, Coulomb's law అనేది ఎప్పుడు మాత్రం ఎలిజిబుల్, ఇచ్చిన చార్జెస్ పాయింట్ చార్జెస్ అయితే మాత్రమే. ఓకే, సార్ నేను మల్టిపుల్ చార్జెస్ ఇస్తాను, నాకు Coulomb's law అప్లై చేయనట్టు కుదరదు. ఓకే, ఓన్లీ పాయింట్ చార్జెస్ ఇచ్చినప్పుడు మాత్రమే. ఓకే, సో లెట్ us suppose these 2 charges are separated by distance, or let us suppose ఓకే ఈ 2 చార్జెస్ ఆపోజిట్ సైన్ అనుకోమ్మా, అంటే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్, లేదా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనుకోండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతాయి కదా పాజిటివ్ నెగిటివ్. సిమిలర్ గా 2 మైనస్ లేదా 2 ప్లస్ అనుకో, ఆటోమేటిక్ గా 2 ఒకదానికి ఒకటి ఏమైపోతే ట్రిపుల్ అయిపోతాయి. ఓకే, అది వాటి యొక్క స్వభావం. సో 2 చార్జెస్ అనేది ఒక ఫైనైట్ డిస్టెన్స్ మధ్యలో కనుక మనం సపరేట్ చేస్తే ఆ రెండింటి మధ్యలో ఖచ్చితంగా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కానీ ఉంటుంది, అది సృష్టి ధర్మం. ఓకే డెఫినెట్ గా. సో అయితే Coulomb's law ఏం చెప్తుంది, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ బిట్వీన్ ఎనీ 2 చార్జెస్, ఏ 2 చార్జెస్ మధ్యలోనైనా సరే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కావచ్చు, ఆ ఫోర్స్ కనుక మనం F అనుకుంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ చార్జెస్. అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ చార్జెస్ అంటే Q1 Q2 డివైడెడ్ బై స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జెస్, స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జెస్. సో కాబట్టి Coulomb's law నోట్ చేసుకోండి అమ్మా. Coulomb's law states that the force of attraction or repulsion between 2 charges, the force of attraction or repulsion between 2 charges the force of attraction or repulsion between 2 charges is directly proportional to product of the charges. The force of attraction or force of repulsion between 2 charges is directly proportional to product of charges.
and is inversely proportional to square of distance between them. And is inversely proportional to square of distance between them. And is inversely proportional to square of distance between them. Okay, simply. మా ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేయడానికి ఇది నోట్ చేసుకోండి, ఈ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. ఓకే, ఈ డయాగ్రామ్ నోట్, ఈ డయాగ్రామ్ కాదు, జస్ట్ ఈ రిప్రజెంటేషన్ నోట్ చేసుకొని దాని కింద ఇది నోట్ చేసుకోండి. F bar is equal to is directly proportional to Q1 Q2 upon R square. Okay, F is proportional to Q1 Q2 by R square. ఓకే రైట్. మా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తూ మనం ఏం పెడతామంటే 1/4πε అనేది పెడతాం. 1/4πε ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై R స్క్వేర్. Q1 Q2 డివైడెడ్ బై R స్క్వేర్. Q1 Q2 డివైడెడ్ బై R స్క్వేర్. ఓకే, సో ఫోర్స్ అనేది ఒక వెక్టర్ అమ్మా. ఓకే, సో కాబట్టి దీన్ని మల్టిప్లైడ్ విత్ AR క్యాప్. ఇది నోట్ చేసుకున్నాం దానికి. F bar is equal to 1/4πε0 ఇంటూ Q1 Q2 upon R స్క్వేర్ మల్టిప్లైడ్ విత్ AR క్యాప్. ఓకే, ఏఆర్ క్యాప్ అంటే యూనిట్ నార్మల్ వెక్టర్ కదమ్మా. ఏఆర్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్. ఇది మీకు ఆల్రెడీ మీకు వెక్టర్ క్యాలిక్యులస్ లో తెలుసు. సో ఇది కింద నోట్ చేసుకోండి జస్ట్ ఏఆర్ క్యాప్. సో కాబట్టి క్లియర్ కదమ్మా. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ద టూ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై R స్క్వేర్. ఓకే, అండ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్, అది రాసేసాం. సో ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే మనం ఏం పెట్టాం ఇక్కడ 1/4πε0. ఫోర్స్ అనేది ఒక వెక్టర్ గా ఏఆర్ క్యాప్, అండ్ ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటంటే న్యూటన్స్. ఓకే, సింప్లీ న్యూటన్. మా న్యూటన్ అంటే ఏంటి? కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్. ఓకే, సో అదంతా అవసరం లేదు. సో న్యూటన్ నోట్ చేసుకోండి. న్యూటన్ ఏఆర్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్. నేను చెప్పే తర్వాత నోట్ చేసుకోవచ్చు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పారమ్మా? 1/4πε ఇంటూ Q1 Q2 డివైడెడ్ బై R స్క్వేర్. ఇది అసలు ఎఫ్ యాక్చువల్గా కులుమ్స్ లా నుంచి వచ్చింది. సరే, దాని డైరెక్షన్ కన్సిడర్ చేయాలి కాబట్టి ఇంటూ ఏఆర్ క్యాప్, అది మామూలు, అది ఇచ్చిన దాన్ని బట్టి చేసుకుంటాం ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే ఏంటంటే పర్మిటివిటీ. ఓకే, మా ఎప్సిలాన్ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అసలు ప్రాబ్లమ్స్ లో ట్విస్ట్ చేసేది వాడు ఇక్కడే. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. మా ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటంటే ఫ్రీ స్పేస్ పర్మిటివిటీ. ఓకే, ఫ్రీ స్పేస్ పర్మిటివిటీ. ఓకే, సిమిలర్ గా ఎప్సిలాన్ ఆర్ అంటే మీనింగ్ ఏంటంటే రిలేటివ్ పర్మిటివిటీ. సింప్లీ. ఓకే, రిలేటివ్ పర్మిటివిటీ రైట్. మా ఇక్కడ ఒకటి చూడండి జాగ్రత్తగా. ఎప్సిలాన్ అంటే ఏమని చెప్పాం? ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ అని చెప్పాం. మా ఎప్సిలాన్ ఆర్ వాల్యూ ఎంత అంటే 1. ఎప్పుడు అంటే ఫ్రీ స్పేస్ ఇచ్చినప్పుడు. ఫ్రీ స్పేస్ వీఆర్ రియల్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద ఫ్రీ స్పేస్. ఎందుకంటే వాడు ఫ్రీ స్పేస్ కాకుండా ఇంక ఏ మీడియం అయినా సరే ఎప్సిలాన్ ఆర్ వాల్యూ 1.5 2 ఏదో ఒకటి ఉంటుంది, అది ఇస్తాడు, సబ్స్టిట్యూట్ చేస్తాం, అయిపోయింది. మనకి ఎప్పుడైతే ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆ మీడియం ఏంటి? ఫ్రీ స్పేస్ అయినప్పుడు డైరెక్ట్ గా ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే ఎప్సిలాన్ నాట్ అయిద్దాం. ఓకే, ఎందుకంటే ఎప్సిలాన్ ఆర్ వాల్యూ ఎంత? 1. సో కాబట్టి డైరెక్ట్ గా ఫ్రీ స్పేస్, ఇది క్వశ్చన్ లో కనుక ఫ్రీ స్పేస్ అని మెన్షన్ చేశాడంటే ఎప్సిలాన్ ప్లస్ డైరెక్ట్ గా ఏం పెట్టుకోవచ్చు? ఎప్సిలాన్ నాట్. అండ్ ఆ ఎప్సిలాన్ నాట్ యొక్క వాల్యూ ఇంపార్టెంట్. అది వాడు ఒక్కొక్కసారి క్వశ్చన్స్ లో ఇస్తాడు, ఒక్కసారి క్వశ్చన్ లో ఇవ్వడు. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలమ్మా. 8.845 ఇంటూ 10⁻⁻12 farad per meter. యూనిట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 8.845 ఇంటూ 10⁻⁻12 farad per meter. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎప్సిలాన్ నాట్. ఓకే, సింప్లీ. లేదా ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9/36 పై. 10⁻⁻9/36 పై. ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9/36 పై. ఈ రెండిట్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు డిపెండింగ్ అపాన్ అవర్ కన్వీనియన్స్. ఓకే, సో ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 8.845 ఇంటూ 10⁻⁻12 farad per meter. ఇది మాక్సిమం వాడమమ్మా మనం ఎక్కువ కేసెస్ లో, కొన్ని చోట్ల కూడా వాడుతుంటాం. సో ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9/36. అది ఇచ్చిన ఆప్షన్స్ ని బట్టి. ఆప్షన్స్ లో పై ఉందనుకోనా, సో మనం మీరు యాక్చువల్గా దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే ఇదే వస్తుంది మీకు. ఓకే, కానీ మనం ఆప్షన్స్ లో పై ఉందనుకో, పైన పెట్టుకోవడం ఎందుకు? ఓకే, డైరెక్ట్ గా ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆప్షన్స్ లో పై లేదనుకో, అప్పుడు మనం ఈ ఫార్ములాకి వెళ్తాం. అది డిపెండింగ్ అపాన్ ది ఆప్షన్స్. ఓకే, సో ఇవి రెండు ఫార్ములా జాగ్రత్తగా గుర్తు. సో కాబట్టి వరుసగా నోట్ చేసుకోండి. ఓకే, ఇది ఎప్సిలాన్ ఈజ్ పర్మిటివిటీ, ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ ఫ్రీ స్పేస్ పర్మిటివిటీ, ఎప్సిలాన్ ఆర్ అంటే రిలేటివ్ పర్మిటివిటీ, అండ్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 ఫర్ ఫ్రీ స్పేస్,
సో ఫ్రీ స్పేస్ లో ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ అవుతుంది. సో దాని నుంచి ఎప్సిలాన్ నాట్ ఇస్ ఈక్వల్ 8.845 into 10 power minus 12 farad per meter అండ్ ఎప్సిలాన్ నాట్ అంటే ఎంత అంటే 10 power minus 9 by 36 pi. ఓకే, and epsilon units ఏంటి farad per meter. Okay, the units for permittivity is farad per meter. Okay, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నీకు క్లియర్ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 10 power minus 9 by 36 pi. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్స్ లో మనకి ఇంకొకటి హెల్ప్ అవుతాం. 1/4 pi ఎప్సిలాన్ ఉంది అనుకోనా, 1/4 pi ఎప్సిలాన్ ఉంది అనుకోనా, ఫ్రీ స్పేస్ అన్నాడు అనుకో, డైరెక్ట్ గా ఎప్సిలాన్ ప్లేస్ లో ఏమైపోయింది, ఎప్సిలాన్ నాట్ అయిపోయిందిగా. సో 1/4 pi ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత అంటే 1/4 pi ఇంటూ ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటమ్మా ఫార్ములా 10 power minus 9 by వాల్యూ 36 pi యాక్చువల్. ఓకే, సో కాబట్టి పై ఒకదానికి ఒకటి ఏమైపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. 4 1s 4 9s. సో కాబట్టి 9 పైకి వెళ్తుందమ్మా, ఇంటూ 10 power minus 9 పైకి వస్తే ఏమవుతుంది 10 power plus 9. సో కాబట్టి 1/4 pi ఎప్సిలాన్ నాట్ యొక్క వాల్యూ ఎంత అంటే 9 into 10 power 9. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేసేయచ్చు. ఓకే, ఎప్పుడైనా ఫ్రీ స్పేస్ అని ఇచ్చారంటే 1/4 pi ఎప్సిలాన్ నాట్ ప్లేస్ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 9 into 10 power 9 పెట్టేసుకోవచ్చు. ఓకే, సింపుల్. అలా కాకుండా ఎప్సిలాన్ ఆర్ ఎంత కొంత ఇచ్చాడు, 2 or 3 or 4 ఇచ్చాడు అనుకోనా, by2 by3 by4 వేస్తాం. సింపుల్. ఎంతైతే వాడు ఇస్తారో అది మిస్ చేయకూడదు. ఓకే, ఇదంతా ఎప్పుడు ఎప్సిలాన్ ఆర్ 1 అంటే ఫ్రీ స్పేస్ ఇచ్చినప్పుడు. ఓకే, అండ్ లాస్ట్ గా ఇంకొక పాయింట్ మా, అండ్ లాస్ట్ గా మనకి ఇంకొక పాయింట్, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ అని చెప్పావు కదా, దాని నుంచి ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైద్దమ్మా, ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్ అయ్యిద్దిగా సింపుల్ గా. ఎప్సిలాన్ యొక్క యూనిట్స్ ఫారడ్ పర్ మీటరే, ఎప్సిలాన్ నాట్ యొక్క యూనిట్స్ ఫారడ్ పర్ మీటరే. సో రెండు ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఎప్సిలాన్ ఆర్ విల్ హ్యావ్ నో యూనిట్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, జనరల్ గా చాలా మంది ఎప్సిలాన్ ఆర్ అంటే రిలేటివ్ పర్మిటివిటీ, అది ఏదైనా ఒక పర్మిటివిటీయే కదా. సో కాబట్టి దాని యూనిట్స్ ఫారడ్ పర్ మీటర్, అది తప్పు, అది రిలేటివ్ పర్మిటివిటీ. ఓకే, సో ఎప్పుడైనా సరే రిలేటివ్ డిస్టెన్స్, రిలేటివ్ డిస్ప్లేస్మెంట్, రిలేటివ్ పర్మిటివిటీ, రిలేటివ్ పర్మియబిలిటీ, వాటికి అసలు యూనిట్స్ ఉండవు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రిలేటివ్ అంటే రెండింటి మధ్య రేషియో, సో కంపల్సరీగా అది క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్సిలాన్ ఆర్ విల్ హ్యావ్ నో యూనిట్స్. నోట్ చేశారనుకుంటున్నానమ్మా. లాస్ట్ గా ఇంకొక చిన్నది పాయింట్ తీసుకోండి, నోట్ చేశారనుకుంటున్నాను. F12 మా F12 అంటే మీనింగ్ ఏంటంటే ఫోర్స్ ఆన్ Q2 by Q1. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, F12 అంటే మీనింగ్ ఏంటంటే ఫోర్స్ ఆన్ Q2 by Q1. ఓకే, అంటే Q2 మీద ఫోర్స్, ఎవరి వల్ల ఫోర్స్, Q1 వల్ల ఫోర్స్. సిమిలర్ గా F21 ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఆన్ Q1 by Q2. ఫోర్స్ ఆన్ Q1 by Q2. ఓకే, సో F12 అంటే ఫోర్స్ ఆన్ Q2 by Q1, F21 వచ్చేసరికి ఫోర్స్ ఆన్ Q1 by Q2. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే F12 ఈజ్ ఈక్వల్ టు మైనస్ F21. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. వీటన్నిటికి బార్స్ ఉంటాయమ్మా. ఓకే, అన్ని వెక్టర్సే కదా, నేను పెట్టలేదు, మీరు పెట్టుకోండి. ఓకే, సో F12 అంటే మిస్కన్సెప్షన్ అవ్వదు. ఓకే, సెకండ్ దాని మీద ఫోర్స్ ఎవరి వల్ల, ఫస్ట్ దాని వల్ల. ఓకే, సో కాబట్టి ఫోర్స్ ఆన్ Q1 by Q2. ఓకే, సో అది ఆ రిప్రజెంటేషన్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. F12 ఈజ్ ఈక్వల్ టు మైనస్ F21. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ గా ఒక పాయింట్ రాసుకోండి అమ్మా, కులూమ్స్ లా. అండ్ లాస్ట్ గా ఒక పాయింట్ నోట్ చేసుకోండి. లాస్ట్ పాయింట్, కులూమ్స్ లా సాటిస్ఫైస్ సూపర్పొజిషన్ థియరం. కులూమ్స్ లా సాటిస్ఫైస్ సూపర్పొజిషన్ థియరం ఆబ్వియస్లీ. ఓకే, సో మల్టిపుల్ పాయింట్స్ ఉన్నాయి అనుకోను, అన్నిటి మీద ఫోర్స్ కావాలనుకోను, మొత్తం ఫోర్స్ ని సూపర్పొజిషన్ అంటే యాడ్ చేస్తే వస్తాయి. యాడ్ అంటే యాడ్ కాదు, వెక్టార్ ఎడిషన్. ఓకే, వెక్టార్ ఎడిషన్ అది వేరు. వెక్టార్ ఎడిషన్ మీకు ఆల్రెడీ నెట్వర్క్స్ లో ఏసీ అనాలిసిస్ లో నేను చెప్పాను కదా ఎట్లా చేస్తాం వెక్టార్ ఎడిషన్ అనేది, అట్లా. ఓకే, సో డెఫినెట్లీ కులూమ్స్ లా సాటిస్ఫై సూపర్పొజిషన్ థియరం లాస్ట్ పాయింట్. ఓకే, సో కాబట్టి కులూమ్స్ లా యాక్చువల్ గా మీకు ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 8.8 into 10 power minus 12 farad per meter. So or 10 power minus 9 by 36 pi. దాని నుంచి 1/4 pi ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటి, 9 into 10 power 9 మీటర్ పర్ ఫారడ్, ఎందుకంటే ఎప్సిలాన్ కింద ఉంది కాబట్టి. ఓకే, సిమిలర్లీ ఇది మీకు అన్ని తెలుసు, మనం ఆల్రెడీ నోట్ చేసాం. సో రెండు చార్జెస్ కనుక ఉంటే, సో ఇట్ ఈస్ Q1 Q2 డివైడెడ్ బై R2, దాని 1/4 pi ఎప్సిలాన్ నాట్ రీప్లేస్ చేస్తాం. సో 1/4 pi ఎప్సిలాన్ నాట్ వేర్ ఎప్సిలాన్ ఇస్ నథింగ్ బట్ ద మీడియం పారామీటర్, అదే కాన్స్టెంట్. ఓకే, సో ఎప్సిలాన్ ఇస్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. ఓకే, ఎప్సిలాన్ నాట్ అంటే ఫ్రీ స్పేస్ పర్మిటివిటీ లేదా అబ్సల్యూట్ పర్మిటివిటీ, అండ్ 8.845 10 power minus 12 అది రాశాను. ఓకే, అండ్ ఎప్సిలాన్ మా ఇదొకటి నోట్ చేసుకోండి. ఓకే, ఎప్సిలాన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. ఓకే, ఎప్సిలాన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్, ఎందుకంటే ఫ్రీ స్పేస్ లో దాని వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటుంది డెఫినెట్ గా. సో కాబట్టి డెఫినెట్ గా ఎప్సిలాన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. ఓకే, సో అది నోట్ చేసుకోండి. ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్, ఇదొకటి పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే, అండ్ ఎప్సిలాన్ ఈజ్ ద రిలేటివ్ పర్మిటివిటీ లేదా దీన్ని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని కూడా అంటాం. ఓకే, సో ఇది కూడా నోట్ చేసుకోండి.
ఈ పాయింట్ ఎప్సిలాన్ విల్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 అదొకటి, అండ్ ఇది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, ఇది కూడా కంపల్సరీగా dielectric constant. So dielectric constant and epsilon r అనేది nothing but the same. Okay, fine. నోట్ చేశారు అనుకుంటున్నాను. So I hope. So epsilon r will have no units. అది very important. And 1/4 pi epsilon r 9 and 10 power 9 denote చేస్తాం. So ఇది actually f bar equal 1/4 pi epsilon q1 q2 by r square into r cap. So r cap అంటే r bar by magnitude of r, అది మనకు ఆల్రెడీ తెలుసు. So f1 to f21 అంటే తెలుసు కదా, force on q2 by q1 and force on q1 by q2 obviously. So f12 is equal to minus f21. That is a very important relation, and Coulomb's law obviously satisfies superposition theorem. Okay, right. ఇది ఒక పాయింట్ నోట్ చేసుకున్నాం. లాస్ట్ Coulomb's law is not applicable where point charges are randomly placed. ఓకే, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేసి అసలు రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోలేని విధంగా పెట్టావు అనుకో, అప్పుడు Coulomb's law కూడా చేయగలిగింది లేదు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీగా పాయింట్ చార్జెస్ ఉండాలి, ఆ పాయింట్ చార్జెస్ కూడా ఈక్వల్ స్పేస్, అంటే కరెక్ట్ గా స్పేస్ అయి ఉండాలి. అంతేగా నువ్వు ఒకటి ఇసిరేసి ఇంకోటి యాడ్ ఇసిరేసావు అనుకోనా, అసలు నీకు అసలు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రిపల్షన్ ఉండాలి కదా. అంతే కదమ్మా. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ ఉంది, ఒక ఏదన్నా పిన్నీస్ ఏదో ఉంటది కదా, ఐరన్ మెటీరియల్ ఏదో ఉంది, అసలు దాని ఫీల్డ్ లో తీసుకొస్తే వస్తుంది కానీ అట్రాక్షన్ రిపల్షన్. నువ్వు తీసుకెళ్ళి ఎక్కడో మ్యాగ్నెట్ అన్నా ఎక్కడో ఐరన్ పెడితే అది ఏం ఉపయోగం ఏముంది, ఉపయోగం లేదు కదా. అది సేమ్. సో కంపల్సరీగా ఫైనైట్ డిస్టెన్స్ తోటి ఉండాలి, కరెక్ట్ గా స్పేస్ అయి ఉండాలి. ఎట్లా పడితే అట్లా పెడితే అది కుదరదు. ఓకే, సో అయిపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయిపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే, ఇట్స్ ఎ వెక్టర్. ఓకే, బ్రాకెట్ లో ఈ బార్ అని పెట్టుకోండి. ఫోర్స్ ఎలా అయితే వెక్టర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా వెక్టర్. ఓకే, సో మనం ఎప్పుడైనా ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఈ బార్ డి బార్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో అది చూద్దాం, ఈ బార్ అంటే ఏంటి, డి బార్ అంటే ఏంటో చూసి ఆ తర్వాత కొన్ని కంటిన్యూటీ ఈక్వేషన్ ఒకటి, న్యూటన్స్ ఫస్ట్ లా ఒకటి, ఎట్సెట్రా ఎట్సెట్రా అవన్నీ ఉన్నాయి. సో సాల్వ్ చేద్దాం. ఓకే, ప్రాబ్లం. ఈ బార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, దాంట్లో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా, E is equal to V by D. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఇది ఎప్పుడంటే మనం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ని కన్సిడర్ చేసినప్పుడు. వాడు క్వశ్చన్ లో క్లియర్ గా ఇస్తాడు, మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేయాలా, డైరెక్షన్ కూడా కలిపి కన్సిడర్ చేయాలనేది వాడు క్వశ్చన్ లో ఇస్తాడు. సో మ్యాగ్నిట్యూడ్ ని కన్సిడర్ చేయమంటే మాత్రం మనం E is equal to V by D అనే ఫార్మ్ లో ఉపయోగించాలి. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటంటే వోల్ట్ కి వోల్టేజ్ వోల్ట్ అండ్ డిస్టెన్స్ కి మీటర్. సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటంటే వోల్ట్ పర్ మీటర్. ఓకే, సింపుల్. లేకపోతే E is equal to minus del V ప్రకారం అని చెప్పొచ్చు. సో తర్వాత చూద్దాం. ఓకే, సో E is equal to V by D, వోల్ట్ పర్ మీటర్, సింపుల్. వోల్ట్ పర్ మీటర్ మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేసినప్పుడు. అదే డైరెక్షన్ కూడా కలిపి అంటే వెక్టర్ ఫామ్ లో కన్సిడర్ చేసినట్టయితే E బార్ is equal to F upon Q. F upon Q. E is equal to F upon Q. సో ఇది ఎప్పుడు మనం బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కూడా కన్సిడర్ చేసినప్పుడు సంగతి. ఓకే, సింపుల్. సో ఫోర్స్కి వచ్చేసరికి న్యూటన్, ఛార్జ్కి వచ్చేసరికి కూలుంబ్. సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి వోల్ట్ పర్ మీటర్ అయిన యూనిటే, లేదా న్యూటన్ పర్ క్యూలియం అయినా కానీ దాని యొక్క యూనిట్ అవుతుంది. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఇది మనం మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేసినప్పుడు, ఇది మన డైరెక్షన్ కన్సిడర్ చేసినప్పుడు, అది క్వశ్చన్ వాడు క్లియర్ గా ఇస్తాడు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం వాడతాం, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఫస్ట్ ఈ 2 పాయింట్స్ నోట్ చేసుకో. అయితే ఇప్పుడు ఏమని చెప్పాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఒకటి మన మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేసినప్పుడు వోల్టేజ్ పర్ డిస్టెన్స్, లేదా దాన్ని మనం డైరెక్షన్ తో పాటు కన్సిడర్ చేస్తే ఫోర్స్ పర్ చార్జ్ అని తీసుకున్నాం, దాని యూనిట్స్ చూస్తే బాగానే ఉంది. ఓకే, యాక్చువల్ గా ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా, 1/4 pi ఎప్సిలాన్ Q1 Q2 డివైడెడ్ బై R స్క్వేర్ కదా యాక్చువల్ గా మనకు తెలిసింది. సో ఒక చార్జ్ మామూలు చార్జ్ అనుకుందాం. ఓకే, Q. ఓకే, యాక్చువల్గా E is equal to ఏంటమ్మా, F by Q కదా. సో Q ఒకదానికి ఒకటి ఏమైపోతే క్యాన్సిల్ అయిపోతే E is equal to 2Q డివైడెడ్ బై 4 pi ఎప్సిలాన్ ఇంటూ R స్క్వేర్. ఓకే, ఈ బార్ కన్నా తీసుకుంటే ఇక్కడ AR క్యాప్ వస్తుంది, అది పెద్ద విషయం ఏం కాదు. ఇది R బార్ బై R, అది మామూలు కామన్. ఓకే, సో ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. ఇమ్మీడియట్ గా మనకు స్ట్రైక్ అవ్వాలి, Q by 4 pi ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఇంటూ R స్క్వేర్. ఈ ఎప్సిలాన్ కథ మనకు పూర్తిగా తెలుసు. ఓకే, ఫ్రీ స్పేస్ లో అయితే ఏం చేయాలి, 1/4 pi ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత, లేదా ఉట్టి ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత, దాని గురించి అంతా మనకు తెలుసు. ఓకే, ప్రాబ్లం లేదు. Q అనేది వాడిస్తాడు క్వశ్చన్ లో, R కూడా వాడిస్తాడు క్వశ్చన్ లో. సో కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ది వాల్యూ ఆఫ్ E.
ఓకే, సింపుల్. Q/4πε into r square. So this is the formula for electric field intensity. Okay, basically. Right. Next note చేసుకుందామా, E bar due to line charge. ఇది E bar due to point charge. Q అనేది ఒక పాయింట్ చార్జ్ అయితే డ్యూ టు పాయింట్ చార్జ్ ఇది. ఓకే, Q అనేది ఒక పాయింట్ చార్జ్ అయితే ఫైన్. Q/4πε into r square. E bar డ్యూ టు లైన్ చార్జ్, మనకి మొత్తం 4 టైప్స్ ఆఫ్ చార్జ్ కదా, పాయింట్ చార్జ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జెస్ లో 3, మొత్తం 4 కదా. డ్యూ టు లైన్ చార్జ్, లైన్ చార్జ్ వల్ల ఏమవుతుంది అనేది చూస్తే E ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ లో ఏం రాసుకోవచ్చు నేను, లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ρl into dl డివైడెడ్ బై 4πε into r square. ఓకే, సిమిలర్లీ E bar డ్యూ టు సర్ఫేస్ చార్జ్, సర్ఫేస్ చార్జ్ అంటే ఏం రాసుకుంటాం నేను, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ρs into ds డివైడెడ్ బై 4πε into r square. సిమిలర్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు వాల్యూమ్ చార్జ్, వాల్యూమ్ చార్జ్ అంటే ఏంటి, వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ρv into dv డివైడెడ్ బై 4πε into r square. ఓకే, సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇట్స్ ఎ వెక్టర్. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే v/d లేదా f/q. సో Q/4πε into r square అనేది స్టాండర్డ్ ఫార్ములా. సో అది పాయింట్ చార్జ్ వల్ల అయితే, లైన్ చార్జ్ వల్ల అయితే లైన్ చార్జ్ సబ్స్టిట్యూట్ చేస్తాం, సర్ఫేస్ అయితే సర్ఫేస్ చార్జ్, వాల్యూమ్ అయితే వాల్యూమ్ చార్జ్ ఆబ్వియస్లీ. సో అవి సబ్స్టిట్యూట్ చేస్తే దీస్ ఆర్ ద 3 more ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే, కాన్సెప్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు ఫార్ములాస్ మొత్తం ఒక పేపర్ మీద రాసుకొని అది మీరు చదివితే ఉపయోగం లేదు, ఎందుకంటే ఏ కేసులో ఏ ఫార్ములా వాడాలో చదివితే రాదు, అది అర్థం చేసుకుంటే వస్తుంది. ఓకే, అది జాగ్రత్త. మిగతా సబ్జెక్ట్స్ వేరు, కమ్యూనికేషన్ సిస్టమ్ EMTL అనేది వేరు. ఓకే, సో ఆ రెండు కొంచెం కేర్ఫుల్ గా చూడండి. మన లెఫ్ట్ సైడ్ ఈ బార్ అమ్మ ప్రతిదానికి. ఓకే, ప్రతిదానికి ఈ బార్, బికాస్ ఇట్స్ ఎ వెక్టర్ రైట్. ప్రతిదానికి F కూడా బారే, వెక్టర్, అది కూడా వెక్టర్. ఓకే, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్ మొత్తం మీద ఒక పొటెన్షియల్ స్కేలర్, పొటెన్షియల్ V ఉంటుంది కదా, అది ఒక్కటే స్కేలర్, మిగతా ఏదైనా వెక్టర్. ఓకే, అది ఫ్లక్స్ కావచ్చు, ఫ్లక్స్ డెన్సిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మొత్తం వెక్టర్స్. ఒక్క పొటెన్షియల్ మాత్రం స్కేలర్. అండ్ కెపాసిటెన్స్ అది కూడా స్కేలర్. సరే, సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి. అండ్ లాస్ట్ ఒక పాయింట్ రాసుకున్నాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సాటిస్ఫై సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సేమ్. సో 2 పాయింట్స్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయమంటే వాటి యొక్క వెక్టర్ అడిషన్ ఓవరాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అవుతుంది. అది ఆబ్వియస్లీ అది ఖచ్చితంగా జరుగుతుంది. రైట్, సో వెక్టర్ అనేది కంపల్సరీ సూపర్ పొజిషన్ థియరం ఫాలో అవుతుంది డెఫినెట్లీ. అది మీకు ఏసీ అనాలిసిస్ లో నేను నెట్వర్క్ అనాలిసిస్ చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్తాను, ఒకసారి చూసుకోండి, ఉంటుంది ఎట్లా చేయాలి వెక్టర్ ఎడిషన్ అని. ఫెజర్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, చేసుకోవచ్చు, లేకపోతే లాప్లాస్ డొమైన్ లో కన్వర్ట్ చేసి అయినా చేసుకోవచ్చు. రైట్, లాస్ట్ హెడింగ్ పెట్టుకున్నామా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. అది క్లోజ్ చేసి ఫినిష్ చేసేద్దాం ఈ రోజు సెషన్. సో కొంచెం పేషెన్స్ గా ఉండండి, ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ లాగా ఇది 2 days లో 3 days లో అయిపోయేది కాదు. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఇట్ విల్ బి వెరీ గుడ్ సబ్జెక్ట్. ఫైన్, ఇది నోట్ చేశాను అనుకుంటున్నాను అమ్మా, ఐ హోప్. సో నెక్స్ట్ హెడింగ్ పెట్టుకోండి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, D బార్ బ్రాకెట్ లో, అది చెప్తాను నేను. అంతకంటే ముందు లెట్స్ సీ, ఏదైనా పాయింట్ మిస్ చేసినాను చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. ఆబ్వియస్లీ అది మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఏ వెక్టర్ క్వాంటిటీ. ఆబ్వియస్లీ వి కన్సిడర్ మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేసినప్పుడు V/d వోల్ట్ పర్ మీటర్, అండ్ దాని యొక్క డైరెక్షన్ కన్సిడర్ చేసినప్పుడు F/q అనేది ఆటోమేటిక్ గా వస్తుంది, న్యూటన్ పర్ కూలుంబ్. సో యాక్చువల్గా ఈజ్ ఈక్వల్ టు F/q కాబట్టి Q క్యాన్సిల్ అయిపోయింది అనుకోనా, Q/4πε into r square, అది మనకు ఆల్రెడీ తెలుసు. లైన్ చార్జ్ వల్ల అయితే డ్యూ టు లైన్ చార్జ్ సింప్లీ, పాయింట్ చార్జ్ వల్ల అయితే పాయింట్ చార్జ్. ఓకే, న్యూటన్ పర్, ఏదైనా న్యూటన్ పర్ కూలుంబ్. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ చార్జ్ అయితే సర్ఫేస్ చార్జ్ వల్ల వస్తుంది, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ వల్ల అయితే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ వల్ల వస్తుంది. ఓకే, సో సింపుల్ ఇది. అండ్ కంపల్సరీ ఇది సూపర్ పొజిషన్ థియరం ని సాటిస్ఫై చేస్తుంది. సో ఇవన్నీ మనకి ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ బ్రాకెట్ లో D బార్ అని పెట్టుకున్నాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ బ్రాకెట్ లో D బార్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ బ్రాకెట్ లో D బార్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రియల్ చాలా ఇంపార్టెంట్ అండ్ సూపర్ ఉంటుంది. మీకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ D బార్. ఓకే, నోట్ చేశారు అనుకుంటున్నాను. మా ఫస్ట్ చూడండి బేసిక్ డెఫినేషన్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ E బార్. దిస్ ఈస్ ద ఫండమెంటల్ డెఫినేషన్. D ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ E బార్. ఫస్ట్ మీకు తెలియాల్సింది D ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ E బార్. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, ఫస్ట్ ఫార్ములా. ఓకే, E బార్ అనేది మనకు డైరెక్ట్ గా ఇస్తాడు, ఒకసారి అది కూడా కనుక్కోమంటాడు. ఆ Q/4πε into r square ఫార్ములా E బార్ చేసుకోవచ్చు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే D బార్ వస్తుంది. ఓకే, సింపుల్. సో D ఈజ్ ఈక్వల్ టు
ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్ ప్లేస్ ఏం రాసుకోవచ్చమ్మా, క్యూ డివైడెడ్ బై 4 pi ఎప్సిలాన్ ఇంటూ ఆర్ స్క్వేర్. సింపుల్. సో ఎప్సిలాన్ ఎప్సిలాన్ ఒకదానికి ఒకటి ఏమైపోయిందమ్మా, క్యాన్సిల్ అయిపోతే డి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 4 pi ఇంటూ ఆర్ స్క్వేర్. మా గేట్ 2017లో థియరిటికల్ క్వశ్చన్ ఏమొచ్చిందంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం పారామీటర్ ఈజ్ డాష్. ఆప్షన్ ఏ ఈ బార్, ఆప్షన్ బి డి బార్, ఆప్షన్ సి బోత్, ఆప్షన్ సి ఏదో కొన్ని పారామీటర్స్ ఇచ్చాడు. సో సింపుల్ గా ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ అనేది మీడియం పారామీటర్ తోటి ఇండిపెండెంట్ గా ఉంటుందని చెప్పింది. ఏది? డి బార్. ఎందుకంటే అసలు డి బార్ లో ఎప్సిలానే ఉండదు. ఓకే, ఎందుకంటే నువ్వు ఎప్సిలాన్ డి బార్ రాసినప్పుడు ఈ బార్ లో ఎప్సిలాన్ ఉంటుంది డినామినేటర్ లో, అది ఇది క్యాన్సిల్ అయిపోతే డి బార్ విల్ బికమ్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం పారామీటర్. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాని కింద నోట్ చేసుకున్నాము, డి బార్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం పారామీటర్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డి బార్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం పారామీటర్. D bar is independent of medium parameter. 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 ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి అమ్మా, ఫర్ నాన్ హోమోజీనియస్ మీడియం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫర్ నాన్ హోమోజీనియస్ మీడియం, ఫర్ నాన్ హోమోజీ, ఇది హోమోజీనియస్ మీడియం మాత్రమే ఈ ఫార్ములా ఎగ్జిస్ట్. నాన్ హోమోజీనియస్ మీడియం కి ఈ ఫార్ములా ఎగ్జిస్ట్ కాదు. ఓకే, నోట్ చేసుకోండి. ఫర్ నాన్ హోమోజీనియస్ మీడియం, ఫర్ నాన్ హోమోజీనియస్ మీడియం, ఫర్ నాన్ హోమోజీనియస్ మీడియం, డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ క్యాపిటల్ ఈ ప్లస్ పి. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. ఫర్ నాన్ హోమో, వారి క్వశ్చన్ లో కనుక నాన్ హోమోజీనియస్ మీడియం ఇచ్చి డి బార్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎప్సిలాన్ ఇంటూ ఈ కాదు, ఎప్సిలాన్ ఈ ఇంటూ ఈ ప్లస్ పి. అది ఇంపార్టెంట్. వేర్ పి ఈజ్ నథింగ్ బట్ పోలరైజేషన్. వేర్ పి ఈజ్ నథింగ్ బట్ పోలరైజేషన్. మా పోలరైజేషన్ అంటే ఆ పోలరైజేషన్ కాదు, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ వై ఒక డైరెక్షన్, ఆ పోలరైజేషన్ కాదు. అంటే సర్క్యులర్, ఎలిప్టిక్, లీనియర్ పోలరైజేషన్ ఉంటుంది, అది కాదు. ఓకే, దిస్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఫైన్. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఈ ప్లస్ పి, వేర్ పి ఈజ్ నథింగ్ బట్ పోలరైజేషన్. P is nothing but polarization. ఓకే, P యొక్క ఫార్ములా ఏంటంటే chi ఇంటూ ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్, chi ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ బార్, వేర్ P is nothing but chi ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ బార్. దిస్ ఈస్ ద పోలరైజేషన్ ఫార్ములా. ఓకే, chi అంటే ససెప్టబిలిటీ అమ్మ, కింద నోట్ చేసుకోండి. chi is nothing but ససెప్టబిలిటీ. ససెప్టబిలిటీ. కొంతమంది అడుగుతారు, సార్ పోలరైజేషన్ యూనిట్ ఏమన్నా ఉంటుందా అని. ఆబ్వియస్లీ ఉంటుందమ్మా. ఇదేంటిది? ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అన్న. అసలు యాక్చువల్గా దీని ఫండమెంటల్ ఫార్ములా ఏంటి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఫ్లక్స్ పర్ ఏరియా, అంతే కదమ్మా. డెన్సిటీ అంటే పర్ యూనిట్ ఏరియా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అన్న అంటే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. యాక్చువల్గా అసలు దీని ఫార్ములా ఇది. ఎప్సిలాన్ డి కంటే కూడా బేసిక్ గా ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కి ఏంటి వెబర్ అని చెప్పాకండి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూనిట్ వెబర్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యూనిట్స్ కూలుంసే. కూలుం పర్ ఏరియా అంటే ఏంటి? మీటర్ స్క్వేర్. మా దీనికి కూలుం పర్ మీటర్ స్క్వేర్ అయితే దీనికి కూడా కూలుం పర్ మీటర్ స్క్వేరేగా, దీనికి కూడా కూలుం పర్ మీటర్ స్క్వేర్, అంతే కదా. కూలుం పర్ మీటర్ స్క్వేర్ కాబట్టి దీనికి కూలుం పర్ మీటర్ స్క్వేర్ యూనిట్ అవుతుంది, దీనికి కూడా కూలుం పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో కాబట్టి పోలరైజేషన్ యూనిట్స్ ఏంటి అంటే కూలుం పర్ మీటర్ స్క్వేర్. నోట్ చేసుకోండి. పోలరైజేషన్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే కూలుం పర్ మీటర్ స్క్వేర్. కూలుం పర్ మీటర్ స్క్వేర్. అని కింద నోట్ చేసుకోండి. chi ఫార్ములా ఏంటంటే ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1. chi ఫార్ములా ఏంటంటే ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1. chi యొక్క ఫార్ములా ఏంటంటే ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1. ఓకే, అండ్ chi యూనిట్స్ ఏంటి? నో యూనిట్స్. ఎందుకు? ఎప్సిలాన్ ఆర్ కి నో యూనిట్స్, 1 కి నో యూనిట్. సో కాబట్టి chi కి కూడా నో యూనిట్స్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ డి ఈజ్ ఈక్వల్ టు సై బై పక్కన రాసుకోండి ఎక్కడైనా. కూలుం పర్ మీటర్ స్క్వేర్, అది ఫండమెంటల్ డెఫినేషన్. సెకండ్ థింగ్ ఏంటి? ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్. సో దాని నుంచి ఎప్సిలాన్ ఎప్సిలాన్ క్యాన్సిల్ అయిపోతే క్యూ బై 4 pi r స్క్వేర్, అది విచ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం పారామీటర్. అది ఓకే. నౌ ఒకవేళ ఇచ్చిన మీడియం కనుక నాన్ హోమోజీనియస్ మీడియం అయితే డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఈ ప్లస్ పి, వేర్ పి ఈజ్ నథింగ్ బట్ పోలరైజేషన్. పోలరైజేషన్ ఫార్ములా ఏంటి? chi ఇంటూ ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్. ఓకే, chi ఫార్ములా ఏంటి? ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1. పోలరైజేషన్ యూనిట్ ఏంటి? కూలుం పర్ మీటర్ స్క్వేర్. ఎందుకంటే డి యూనిట్ కూలుం పర్ మీటర్ స్క్వేర్, పోలరైజేషన్ కూడా దాని ఎడిషన్ ఫ్యాక్టర్ కదా, అది కూడా కూలుం పర్ మీటర్ స్క్వేర్. ఆటోమేటిక్ గా chi ఫార్ములా ఏంటి? ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1, అండ్ chi యొక్క యూనిట్స్ ఏంటంటే నో యూనిట్స్. ఓకే, అది ఫండమెంటల్. ఓకే, సో ఇవన్నీ మీకు తెలుసుకుంటారు. అండ్ డి బార్ ఆల్సో సాటిస్ఫై సూపర్ పొజిషన్ థియరం. కంపల్సరీ హోమోజీనియస్ మీడియం అయితే, నాన్ హోమోజీనియస్ కి కాదు. ఓకే,
సో రైట్, లాస్ట్ గా 2 పాయింట్స్ రాసుకున్నాం, ఫినిష్ చేసేద్దాం. మనం ఇక్కడ హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ అని 2 మీడియంస్ మాట్లాడుకున్నాం. అసలు హోమోజీనియస్ అంటే ఏంది, నాన్ హోమోజీనియస్ అంటే ఏంటి, అది తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే ససెప్టబిలిటీ అంటే ఏంది, ఇవి 2 తెలుసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ చెప్తాను చూడు. మా ఒక మీడియంలో ఏదో ఒక మీడియం, ఏదో వాటర్ ఏదో ఒక మీడియంలో మీడియం పారామీటర్స్ అన్ని కాన్స్టెంట్ గా ఉన్నాయి ఆల్ త్రూ ద మీడియం, అప్పుడు అది హోమోజీనియస్ మీడియం అవుతుంది. అలా కాకుండా ఎప్సిలాన్ వాల్యూ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇంకొకటి, ఇంకొకటి ఉందనుకో, అప్పుడు ఆ మీడియం హోమోజీనియస్ అన్న నాన్ హోమోజీనియస్ అంటాం. ఓకే, సో కాబట్టి మీడియం పారామీటర్స్ అనేది ఎంటైర్ మీడియం లో కనుక సేమ్ గా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే హోమోజీనియస్ అంటాం. సో సేమ్ గా కనుక లేకపోతే నాన్ హోమోజీనియస్ అయింది. నెక్స్ట్ ససెప్టబిలిటీ అంటే మీనింగ్ ఏంటి, ఎలా చెప్పాలంటే ససెప్టబిలిటీ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ అన్న, సింపుల్ గా చెప్పాలంటే ఎలక్ట్రికల్ పరంగా మాట్లాడుకోవాలంటే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఐరన్ రాడ్ ఉంది అనుకో, ఒక ఐరన్ రాడ్ తీసుకొచ్చి రూమ్ టెంపరేచర్ లో పెట్టాం అనుకో, ఏమవుతుంది, ఏం కాదు. ఒక ఐరన్ రాడ్ తీసుకెళ్లి ఒక ఫర్నేస్ లో పెట్టాం అనుకోనా, అదేమైంది, కరిగిపోయింది. అంటే దాని యొక్క రెసిస్టెన్స్ లేదు, తగ్గిపోయింది. ఓకే, సేమ్ అదే విధంగా చార్జ్ యొక్క రెసిస్టెన్స్ మీడియంలో ఎంత వరకు ఉండిందని చెప్పేదాన్ని ససెప్టబిలిటీ అంటాం. ఓకే, సో కాబట్టి ఆ 2 పాయింట్స్ నోట్ చేసుకొని క్లోజ్ చేసేద్దాం. ఓకే ఫైన్, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఇఫ్ ద మీడియం పారామీటర్స్ ఆర్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద మీడియం, if the medium parameters are constant throughout the medium, if the medium parameters are constant throughout the medium, if the medium parameters are constant throughout the medium, if the medium parameters are constant throughout the medium, then it is known as homogeneous medium. Then it is known as homogeneous medium. Then it is known as homogeneous medium. Okay, next point. Next point. The electrical resistivity of a charge is nothing but susceptibility. The electrical resistivity of a charge is nothing but its susceptibility. The electrical resistivity of a charge is nothing but electric susceptibility. Okay. So కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో కోఆర్డినేట్ సిస్టమ్స్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ దాని తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి కంప్లీట్ పాయింట్స్, కులూమ్స్ లా, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఏదైతే చెప్పానో అవి కంప్లీట్ గా చదువుకున్నామా, నీట్గా అర్థం చేసుకొని చదువుకోండి. ఓకే.